లేని అమ్మాయిని? ఆ అమ్మాయి పేరు సునీత, ఊరే. మీరు ఊరుకోండి. మోహన్ ఈ ఇంటి కోడలు కావాలంటే లక్షణంగా లక్ష్మీదేవి. అమ్మాయి అలాగే ఉంటుంది. మీరు వాడినే సమర్థిస్తున్నారా? చచ్చా, నేను పరమేశ్వరుని, నువ్వు పార్వతీదేవి, నా అర్థ శరీరానివి. చూడు మోహన్, మీ అమ్మకి ఇష్టం లేని పిల్ల ఈ ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. అది అలా నిలదీయండి. నిలదీస్తున్నా. నాన్న, మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. మోహన్, అలా చేసిన రోజున ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఓకే, వేరే కాపురం పెడతాను. ఏమిటా వేరే కాపురం అంటున్నావు? యూ షట్ అప్ నారదా. అంతవరకు తెగించావన్నమాట. ఐఎమ్ సారీ డాడీ, తెగించక తప్పదు. మీ అమ్మ నేను కాదన్న పెళ్లి చేసుకుంటావా? చేసుకోక తప్పదు. అంటే మాకంటే నీకు ఆ ప్రేమించిన పిల్ల ఎక్కువ అనమాట. ఓ విధంగా ఎక్కువే. అయితే పోరా, పో పెళ్లి చేసుకో. గెట్ అవుట్. ఆగు. చేసుకోరా, పెళ్లి చేసుకో. రే, ప్రేమించిన పిల్లే నీకెక్కువనే మూర్ఖత్వానికి నువ్వు వచ్చావు కానీ మీ అమ్మకి నాకు నీకంటే ఎక్కువ ఎవరు లేరురా. అవసరమైతే నీకోసం సాంప్రదాయాన్ని కూడా నష్టపోతావురా. పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టక్కర్లా, ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటండి ఇది? ఉన్నట్టుండి మీరు వాడి మాటకి తాళం వేశారు. పార్వతి, తెగేదాకా లాగితే నష్టపోయేది మనమేనే. సాంప్రదాయం, కులం, గోత్రం అని ఇప్పుడు నువ్వు గోలపెడుతున్నా వాడు దూరం అయితే రేపు ఏడ్చేది నువ్వేనే. వీడు నేను అన్ని విచారించాం. పైగా పార్వతి, వాడు నీ కొడుకే, ఎప్పుడూ పొరపాటు చేయడు. ఏరన్నారా? ఓయ్, ఈ విషయంలో నా ఓటు కూడా వీడికే. నువ్వేం కాదనకమ్మా. సరే అన్నయ్య, మీరంతా అవునంటే నేను కాదనేదే ఉంది. కాదనే హక్కు నాకు ఉందండి. ఏమిటండి మీ అభ్యంతరం? మీ అబ్బాయికి పొగరు ఎక్కువ. అది మా వారసత్వం. మగవాడికి పొగరు, ఆడదానికి పొగరు లేకపోతే సరదా లేదు. అనవసరంగా అధికారం చెలాయించే మనిషికి ఇచ్చిన ఆ చెల్లెల్ని కట్టబెట్టలేనండి. దాన్ని ప్రేమగా, అభిమానంగా చూసుకునే మనిషికి ఇవ్వాలని. అలాంటి మనిషి లేబుల్ ఎదుగుకొని మార్కెట్లో ఎక్కడ దొరకడండి. చూడండి, మా అబ్బాయి కోరి మీ చెల్లెల పాటను ప్రేమించాడు, గర్వంగా అతని కోసం పాటించుకున్నాడు. అంతే. వాడు కోరింది సాధించుకుంటానండి. అది వాడు స్వభావం. మీరు ఆలోచించగా ఈ పెళ్లికి ఒప్పేసుకోండి. అన్నయ్య, ఈ పెళ్లి నాకు ఇష్టమే. వెరీ గుడ్. ఆ ఓటు కూడా మందారా. చూడండి, ఇక కాదనే హక్కు మీకు లేదు. సరే, మీ ఇష్టం. ఏమిట్రా? ఏమిటా నీ బాధ? గుండె నొప్ప, కడుపు నొప్ప? ఏమిటండి, మై చిల్డ్రన్, జీవితంలో సాధించాలనుకున్నవన్నీ సాధించాను. ఇక నాకు ఏ చింత లేదు. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవడం ఏమిట్రా? ఆ మెడికల్ కాస్ట్ ఇవ్వండి. నువ్వు మాట్లాడగరా? మోహన్, గీత, మీ ఇద్దరికీ అనుకూలమైన జీవిత భాగస్వాముల్ని తెచ్చి చెయ్యాలనేది నాకు అపరూపమైన కళ. మీరు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వలేదు. మీరే చేసేస్తున్నారు. దట్స్ ఆల్ రైట్. ఏమండి, ఏమండి, అన్నయ్య చెప్పిన మాట కాస్త వినండి. కాసేపు మాట్లాడకండి. వాడు వినడమ్మా. నాకు ఊపిరాడటం లేదు. జీవితంలో ఇక ఆరంభమయ్యే అధ్యాయం మీరు తలుచుకుంటే రసవత్తరం అవుతుంది, లేకపోతే రసాభాస అవుతుంది. తెలివిగా, అన్యోన్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉంటామని నాకు మాట ఇవ్వండి. అలాగే డాడీ, నీ మాట ప్రకారం నడుచుకుంటాం. మీ కోరిక నెరవేరుస్తాం మామగారు. నాకు తెలుసా, మీరు చాలా జీవితాన్ని వేస్ట్ చేసుకోరు. ఎందుకే ఏడుస్తారు? నా పిల్లలు నాకు మనస్ఫూర్తిగా మాటిచ్చిన తర్వాత నేను చచ్చిపోతాను. 1000 ఏళ్ళు ఆనందంగా బ్రతుకుతాను. థ్యాంక్ యూ మై బాయ్స్, థ్యాంక్ యూ. డాడీ, మామగారు కాస్త నెమ్మది. నేనంత తెలివిగా చచ్చిపోనమ్మా, ఇది మిలిటరీకి ఉండే. మరి రాద్ధాంతం అంతా ఏమిటండి? చూడు పార్వతి, మనిషి న్యాయంగా చచ్చిపోవడానికి ఇది చాలా అందమైన మధ్య. అన్ని సవ్యంగా జరిగిపోయాక అయిన వాళ్ళందరినీ చుట్టూ పిలిపించుకుని వాళ్ళ చేత చేతిలో చేయించుకోవడం ఒక స్వీట్ సీన్. కావాలంటే మా నారదరావు కన్నా అడుగు. ఇక్కడున్నారు.
అంకుల్ రేయ్, అంకుల్ ఒరేయ్ నారదా, అన్నయ్య నారదా. అంకుల్ గుండు కొట్టుకుంటాను, మంచం మీద పట్టండి. ఏమిటి అల్లుడు వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాడా? నువ్వెందుకు ఆశ్చర్యపోతావు? ఆ ఇల్లు నేనే చూసి పెట్టాను. ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం కూడా వేయించాను. డిగ్రీ అలా వచ్చిందో లేదో ఉద్యోగం ఇప్పించేశారు. మీ రుణం. ఇందులో నా స్వార్థం కూడా ఉందయ్యా. నువ్వు బాగా సంపాదించావనుకో మా అమ్మాయి సుఖపడేది. డాడీ నేను ఆ ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎలా ఉంటావమ్మా? ఇది మా ఇల్లు, నువ్వు వెళ్లాల్సిందే, వెళుతున్నది నీ ఇంటికి. అదేమిటండి అలా అంటారు? ఉన్నమాటే నాను. ఏమయ్యా? కరెక్టేనండి. డాడీ నేను ఏసీ లేదే నిద్రపోలేను డాడీ. అలవాటు చేసుకోవాలమ్మా, లేకపోతే కొన్నాళ్ళ పాటు నిద్రపోవటం మానేయి. మరో ఇంటికి వెళ్ళి మీ నానింట్లో సుఖాలు రావాలంటే అలా వస్తాయమ్మా. ఏమయ్యా? కరెక్టేనండి. ఏమిటండి మరీ అంత నరికేసినట్టు మాట్లాడతారు? చిన్నప్పుడు ఆముదం పట్టేటప్పుడు పిల్లలు బోరుమని ఏడుస్తారు. అంత మాత్రం చేత తల్లి అన్యాయం చేస్తున్నట్ట? వెళ్ళక తప్పదా డాడీ? వెళ్ళమ్మా, హాయిగా స్వేచ్ఛగా నా కూతురు తన భర్తతో కాపురం చేస్తుందంటే మీ డాడీకి ఎంత గర్వంగా ఉంటుందమ్మా. నీకు అక్కడ బోరు కొట్టినా, మీ అమ్మని చూడాలనిపించినా, నీకేం కావాలన్నా 5 నిమిషాలు రావచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు. ఏమయ్యా? కరెక్టే కదండి. అలాగే. రేపు సాయంకాలం కదా మీకు కావాల్సింది. నేను చూస్తాను, మీకేం కంగారక్కర్లేదు, నేను చూస్తాను. ఓకే. ఏమ్మా, అబ్బాయి కోసం చూస్తున్నావా? అవునండి, ఏదో ఫంక్షన్ ఉందట, నన్ను పికప్ చేసుకుంటానన్నారు. అయితే వచ్చేస్తుంటాడు. ఏమాయ్, చూడమా అమ్మాయి టేస్ట్ ఎలాంటి చీర కట్టిందో. చీర అంటే అది చీర. నువ్వు కడతావు ఎందుకు? వెంకటగిరి చేరిను ఆరని పట్టు. ఇంకా నయం, నన్ను ఇప్పుడు ఆ నైలెక్స్ షిఫాన్లు కట్టుకు తిరగమంటారా? కట్టే తప్పేమిటో. ఏమాయ్, సరదాగా ఒక మంచి చీర కట్టుకురావా, అలా చక్కెరకి వెళ్దాం. నేను ఇంకా కంది పచ్చడి రుబ్బాలి, మీరు వెళ్ళిరండి. హలో స్వీటీ. నేను రెడీ, వెళదాం. ఏమిటి సారీ? నో నో నో, పూర్ సెలెక్షన్. దీనికేనండి? దిస్ ఇస్ పక్కా గాడి అయితే లోపల చెప్తాను. అది కాదండి. కమ్ ఆన్ ప్లీజ్. అరే ఏమండి, అక్కడ మామయ్య కూర్చున్నారు, ఏమన్నా అనుకుంటారు? నథింగ్ డూయింగ్. నీ కాల్ సరిపు నేను సెలెక్ట్ చేస్తాను, చూడు. టైం అయిపోతుంది, మీరు ఊరికే ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. నథింగ్ డూయింగ్. కమ్ ఆన్. నో ప్లీజ్ ప్లీజ్. బాగుందంటే వినరు. నాకు ఈ చీర బాగా నచ్చింది. అదే బ్యాడ్ టేస్ట్. మీ నాన్నగారికి కూడా నచ్చింది. అది 60 ఏళ్ల ముసలోడి టేస్ట్. యు సీ వీఆర్ మోడర్న్. ఏమండి, నాకు ఇష్టం వచ్చిన చీర దిస్ ఇస్ గ్రేట్. కట్టుకోవాలి నా కోసం. గో హెడ్. ఓకే, మీకోసం. మీరు కోరుకున్నారు కనుక. థ్యాంక్ యూ. హలో గీత, సారీ నా కోసం వెయిట్ చేస్తున్నావా? అబ్బా, థియేటర్కి రమ్మని చెప్పి ఏమిటండి ఇంత ఆలస్యం? నన్ను ఏం చేయమంటావు చెప్పు. మా స్టూడెంట్స్ ఎవరో సిటీ బస్ డ్రైవర్ని కొట్టారట. వాళ్ళు వచ్చి మా వాళ్ళు కొట్టారు. ఘోరావు స్ట్రైక్. తప్పించి వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది. డోంట్ వరీ, టికెట్ల కోసం మా శిష్యుని పంపించాను. ఇవి హనుమంతుడితో అక్కడ ఉంది సార్. థ్యాంక్ యూ. వాట్, 450? అవును. ఏ? చచ్చా, నా జీవితంలో ఎప్పుడు ఈ చచ్చు టికెట్కి వెళ్ళలేదు. పోలే, ఈసారి తప్పకుండా పెడదాం. మళ్ళీ టికెట్లు కొనాలంటే కావాలంటే మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. అంతలోనే కోపమా? శ్యామ్, డ్రెస్ సర్కిల్ ట్రై చేయగలవా? చూస్తాను సార్. ప్లీజ్. ఏమిటి గీత, పరిస్థితులు సరిపెట్టుకోకపోతే ఎలా? ఎల్లకాలం థియేటర్లోనే ఉంటావా? ఆఫ్టర్ 2 hours కదా. అంటే నాసు రకం టికెట్లు కొన్నందుకు బాధపడక పైగా మీరు సమర్థించుకోవాలని చూస్తున్నారా? సరే, నడి రోడ్డు మీద గొడవ చేయకు. ఏమిటి శ్యామ్? సారీ సార్, 450 అమ్మేశాను, డ్రెస్ సర్కిల్ దొరకలేదు. అలాగా? పదండి. సారీ, వస్తాను. చూసావా, మనం సెలెక్ట్ చేసిన చీరను అందరూ ఎలా మెచ్చుకున్నారు? నేను కట్టుకున్న చీరను కూడా ఇలాగే మెచ్చుకునేవారేమో. అది మరీ గోన్ సంచిలా ఉంది. చూడండి, మీకు నచ్చకపోతే ఊరుకోండి, అంతేగాని పేర్లు పెట్టదు. ఓకే ఓకే, 10 మంది మెచ్చుకునేలా భార్యను తయారు చేయాలని ప్రయత్నించడం తప్పంటావా? అది ప్రయత్నించడం అయితే తప్పు కాదు. సునీత, బట్టలు మార్చుకోండి, భోజనం వడ్డిస్తాను. చీరలు చాలా బాగున్నాయి, కానీ ధరే చాలా ఎక్కువగా ఉంది. తల 2 తీసుకున్నారనమాట. మేం కొనలేదండి, అన్ని గీతే కొంది. బిల్లు కోసం కుర్రాడు వచ్చాడు. అలాగా? మీరేం తీసుకోలేదు? మా ఆయన కంపెనీలో బోనస్ వచ్చినప్పుడు కొంటానన్నారు. ఓహో, మీరు? దసరా రోజులు కదండి, ఈసారి పిల్లలకి తీయించమన్నారు మా వారు. వాట్ అబౌట్ యూ? మా వారంతా డబ్బు పెట్టుకోలేరండి. మీ వారు ఏం చేస్తున్నారు? ఇంజనీర్. ఓహో,
ఒక ఇంజనీర్ గారి భార్య కొనలేంది ఒక లెక్చరర్ గారి భార్య కొనగలదా గీత? ఏమిటండి మీ అభ్యంతరం? డబ్బు. ఆవిడ బీదరికానికి తల వంచారు, ఈవిడ భర్త అభిమానానికి తల వంచారు, ఈవిడ పరిస్థితులకు తల వంచారు. ఎవరికి తలవంచవలసిన కర్మ నాకు పట్టలేదు. అది ఎప్పటి నీ అదృష్టం. ఆ గతి ఎప్పటికీ పట్టకుండా ఉండాలంటే మన పరిస్థితి తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. చూడు, చీరలు బాగున్నాయి, ప్రస్తుతానికి ఒకటి తీసుకో. చూడు బాబు, ఈ ఒక్క చీరకి జమ కట్టుకో, మిగతావన్నీ పట్టుకెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ, వస్తానండి. అమ్మో, మీ ఆయన చాలా గట్టివాడేనా? మీ ఆయన నేల మీద నిలబడి ఆలోచిస్తున్నాడు, సంతోషించు. వస్తాను గారు.